సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మంచు విష్ణు గారికి అండ్ మంచు మనోజ్ గారికి ఇద్దరికి కూడా ఇప్పుడు ట్విట్టర్ వార్ జరుగుతుంది సార్. ఒకరినొకరు ట్విట్టర్‌లో కుక్కలతో కంపేర్ చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు సార్. అయితే మంచు మనోజ్ గారు నిన్నంతా హడావిడి జరిగిందిగా ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంకో ట్వీట్ చేశారు సార్. ఒక సవాల్ విసిరారు మంచు విష్ణు గారికి. అంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. మహిళల్ని, నాన్నగారిని అందరిని పక్కన పెట్టేసుకొని మనమే మాట్లాడేసుకుందాం. డీల్ సెట్ చేసేసుకుందాం అన్న ధోరణిలో ఆయన ట్వీట్ చేశారు. మరి సవాల్‌ని స్వీకరించి మంచు విష్ణు గారు వస్తారా? ఈ విధంగా చర్చలు జరుగుతాయా? మరి మీ ఒపీనియన్ సార్ ఈ ట్విట్టర్ వార్ గురించి? అంటే మనోజు కొంచెం హై హ్యాండెడ్‌గానే వెళ్ళినట్టుగా కనిపించింది నన్ను. అంటే ఆయన ఈయన్ని తండ్రి డైలాగుతో హ్మ్. కొట్టే ప్రయత్నం చేశాడు. పెట్టి నిజానికి ఆ ట్వీట్ చేయకుండా ఉంటే బాగుండేది. వీళ్ళు ట్వీట్ల వారు ఆపేస్తే మంచిది. గౌరవప్రదంగా ఉంటుంది. బయటకి ఎందుకు తెలియాలి? బయట జనాలు మాట్లాడుకుంటున్నారని కదా వాళ్ళ పెయిన్. బయట మాట్లాడుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు అసలు? మీరు ట్వీట్లు ఎందుకు చేయాలి? ఓపెన్గా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు కదా నలుగురు పెద్ద మనుషులతో. ఇన్ కెమెరా ఎవరు నరమానవుడు లేకుండా మీ ఊళ్ళోనో మీ ఇన్స్టిట్యూషన్లోనో అతన్ని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసేసుకుంటే అయిపోతుంది. బయట ఎవరు మీ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు అనేది మీ అభిప్రాయం. అది 2-3 సందర్భాల్లో ఆయన అన్నాడు. ఫ్యామిలీ గొడవ, ఇది పర్సనల్ గొడవ, దీన్ని ఎందుకు మీరు పబ్లిక్ చేస్తున్నారు అన్నాడు ఆయన. అన్నప్పటికీ బయట దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే మీరు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. మీరు కూడా ఓపెన్ చేయకండి. మీరు ఎందుకు సోషల్ మీడియాలో పెట్టాలి ఈ వ్యవహారాలన్నీ? మీ తమ్ముడు గురించి టార్గెట్ చేస్తున్నారు మీరు. అంటే మీరు ఏ ఇంటెన్షన్తో ఒక పోస్ట్ పెడుతున్నారో ప్రపంచానికి తెలియదు అని అనుకోవడం అమాయకత్వం. మీరు వాంటెడ్గానే ప్రపంచం ఇలా అనుకోవాలనే పెట్టారు. ప్రపంచం అలా అనుకుంటోంది. మీరు రౌడీ సినిమాలో ఇది పెట్టారు డైలాగ్, మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో. ఆ డైలాగులో ఒక కుక్క సింహం అవ్వాలంటే అనే కంపారిజన్ మీద నడిచే డైలాగ్ అది. అంటే కుక్క అని ఎవరినన్నారు, సింహం అని ఎవరినన్నారు అనేది ప్రపంచం అర్థం చేసుకోనంత అమాయకంగా లేదు కదా. పెట్టినవాడు తన్ని తాను సింహంతో పోల్చుకోవటం, తను టార్గెట్ చేసిన వాడిని కుక్కతో పోల్చడం అనేది సహజ పరిణామం. దీనికి ఎవరూ పెద్ద బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తన్ని తాను సింహంగా విష్ణు గారు అనుకుని కుక్కగా ఎవరినైనా ఉంటాడు. అంతకు ముందు రోజు బయటలు ఇచ్చాడు ఆయన. ఎవరు? మనోజ్. బైట్ అనగానే మనకు గుర్తొచ్చే జంతువు కుక్కే. సో బైట్ బార్కింగ్ ఈ గొడవంతా మనోజ్ చేశాడు. దానికి కౌంటరు ఈయన ఈ ట్వీట్ రూపంలో ఇచ్చాడు అని ప్రపంచం ప్రాపర్గానే అర్థం చేసుకుంది. అయిపోయింది, పర్పస్ నెరవేరింది. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. ఈయన ఆయువు పట్టు మీద కొట్టే ప్రయత్నం చేశాడు. ఆయువు పట్టు మీద అంటే ప్రస్తుతం కన్నప్ప అనేటువంటి సినిమాతో వస్తున్నాడు ఈయన త్వరలో. ఈ వస్తున్న సినిమాని టార్గెట్ చేశాడు ఆయన. అది ఆయువు పట్టు మీద కొట్టడమే. ఏమని చేశాడు? సింహం అని కృష్ణరాజుని పోల్చాడు. పోల్చి ఈయన్ని ఏమన్నాడు? ఒక దారుణమైన మాట వాడాడు, ఫ్రాడ్ కుక్క అన్నాడు. అంటే ఆ రేంజ్ సినిమాని భక్త కన్నప్ప అనేది ఆ రోజుల్లో కృష్ణరాజు కెరియర్కి, అది కృష్ణ గారి కెరియర్కి అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్ మూవీ అయిందో, అలా కృష్ణరాజు గారి కెరియర్కి భక్త కన్నప్ప ఒక ల్యాండ్ మార్క్ మూవీ అని ఆ రోజుల్లో సమీక్షకులు అన్నారు. కృష్ణరాజు గారు అనుకోలేదు, సమీక్షకులే అన్నారు ఆ మాట. కృష్ణకి అల్లూరి సీతారామరాజు ఎలా ల్యాండ్ మార్కు, అలాగే కృష్ణరాజుకి భక్త కన్నప్ప అన్నారు. బాగా తీశారు సినిమా, బాగా కనెక్ట్ అయింది. ఇంత కనెక్ట్ అయినటువంటి సినిమాని పట్టుకుని ఇప్పుడు మీరు అదేదో అంటే ఆ సినిమాని ఎలా ఎన్హాన్స్ చేస్తోంది అవన్నీ విడిగా చెప్పుకున్నాడు ఆయన, మంచు విష్ణు గారు. కానీ ఆ సినిమా రిజల్ట్ మీద దెబ్బ కొడుతూ అది సింహం, భక్త కన్నప్ప అనే సినిమా సింహం, కృష్ణరాజు గారి సింహం. అయితే మీరు ఆయనలాగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు, అంతకంటే గొప్ప సినిమా తీస్తున్నానని చెప్తున్నారు. ఇది ఫ్రాడ్ చేయటం, ఆడియన్స్ని ఫ్రాడ్ చేయటం అని ఫ్రాడ్ కుక్క అన్నాడు అనే విషయం కూడా ప్రపంచానికి అర్థమైంది.
వారు ఫ్రాడ్ కుక్క అని ఎవరినన్నారు, సింహం అని ఎవరినన్నారు క్లియర్గా అర్థమయ్యేలాగా ఆ పైన బొమ్మలు పెట్టాడు ఆయన. అవును. ఆ బొమ్మల ప్రకారం ప్రపంచం ఏమని అర్థం చేసుకుందంటే సింహం కృష్ణరాజు అని, ఫ్రాడ్ కుక్క మంచు విష్ణు అని అర్థం చేసేసుకుంది. ఓకే, పబ్లిక్ క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కుక్క అని ఫ్రాడ్ కుక్క అని తిట్టుకోవటం అవసరమా? వాళ్ళిద్దరూ అనేసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఆ లెవెల్లో తీసుకొచ్చేసిన తర్వాత ఇంకొంచెం దిగజార్చి ప్రపంచం మాట్లాడుకుంటుంది కదా. ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు ప్రపంచానికి? పైగా ఎందుకు మా ప్రైవేట్ జీవితాల్లోకి వచ్చేస్తున్నారని మళ్ళీ ఏడ్చే హక్కు ఎక్కడిది మీకు? మీ జీవితాలను మీరే ఓపెన్ చేసేసుకుని మీరే రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తూ, మీరే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ, పబ్లిక్ వచ్చి మా జీవితాల్లోకి వస్తున్నారు, మీడియా మా జీవితాల్లోకి వచ్చేస్తుంది అని ఏడుపెందుకు? తప్పు కదా అది. అది డ్యూయల్ రోల్ వ్యవహారం కదా, ద్వంద్వ ధోరణులు. అది సైకలాజికల్ డిజార్డర్. అందుకని దయచేసి మీరు ప్రపంచం ముందు మీ విషయాలు పెట్టకండి. ఆయన పబ్లిక్గానే మాట్లాడాడుగా మైకుల ముందు. పైగా ఒక ఛానల్ పర్టికులర్గా ఆయనతో విడిగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, అయ్యా మీరే చూశారు కదండి వాళ్ళ బౌన్సర్లు అటునుంచి వచ్చి కొట్టడం, అటునుంచి వచ్చి నా మనుషుల మీద దాడి చేసి పెడుతున్నారు వారు, అదంతా చూశారు కదా మీరు అని మాట్లాడాడు ఆయన ఓపెన్గా. ఇందులో హైడ్ చేయడానికి ఏముంది? ఆయన్ని లోపలికి రానివ్వలేదు పోలీసులు. మనోజ్ని పిలిచాను నేను, కానీ రాలేదు, బాధపడుతున్నానని మోహన్ బాబు గారు భోగి రోజు అన్న మాటలు అవైలబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈయన పెట్టినటువంటి పోస్ట్ కౌంటర్గా మళ్ళీ ఇంకొక ట్వీట్ చేశాడు ఆయన. ఎవరు? విష్ణు. అందులో డైలాగ్ ఏమిటి? అది కూడా ఓ సినిమా డైలాగ్, మోహన్ బాబు గారి డైలాగ్ పెట్టాడు. ఎందుకు ఆయన పదే పదే మోహన్ బాబు గారి డైలాగులే పెడుతున్నాడు, ఈయన ఎందుకు మోహన్ బాబు గారి డైలాగులు పెట్టడం లేదు అనేది కూడా ప్రపంచం మాట్లాడుకుంటోంది. అంటే మోహన్ బాబు కంట్రోల్డ్ బై మంచు విష్ణు అనే మాట ఆల్రెడీ అనేసి ఉన్నాడు అతను. దాన్ని ఈయన ప్రపంచానికి ధృవీకరిస్తున్నాడు. పదే పదే మోహన్ బాబు గారి డైలాగులు పెట్టడం ద్వారా నేను మాత్రమే ఇక్కడ హక్కుదారుణ్ణి, బయట మాట్లాడుతున్నవాడు వాడు హక్కుదారు కాదు, అతను షట్ డౌన్ చేసుకుని బయటకు వెళ్ళిపోయి నిష్క్రమించడం మంచిది అని చెప్తున్నాడు ఈయన ప్రపంచానికి. అంటే ఈ కంపారిజన్ ఎప్పుడైతే మీరు ఇప్పుడు మరో అడుగు ముందుకేసాడు మనోజ్ అనేవాడు. మనోజ్ మరో అడుగు ముందుకేసి ఏది ఈ కన్నప్ప ఆ కన్నప్ప, ఇప్పుడు మంచు విష్ణు గారి కన్నప్ప, కృష్ణరాజు గారి కన్నప్పకి ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఆ రెండింటినీ పోలుస్తూ ఒక ప్రకటన చేసిన తర్వాత వారు ఇంకొక ట్వీట్ చేశారు. ఈసారి వారు కూడా మోహన్ బాబుని ఆశ్రయించారు. వారు ఎలాగైతే రౌడీ డైలాగ్ పెట్టారో వీరు కూడా ఆ పద్ధతిలోకే వెళ్ళాలనుకున్నాడు. నిజానికి మోహన్ బాబుని ఈయన వాడటం లేదు, వారే వాడుతున్నారు. నిజానికి ఈయన మోహన్ బాబుని వాడకుండా ఉంటే ప్రపంచం దాన్ని ఎలా అర్థం చేసుకునేదంటే, మంచు విష్ణు మోహన్ బాబుని కంట్రోల్ చేస్తున్నాడు అనే అభిప్రాయం అయితే ఈయన కలిగించాడు, అందుకనే మోహన్ బాబు డైలాగుల్ని ఆయన వాడుతున్నాడు అని ప్రపంచం అనుకునేది. అలా అనుకునే అవకాశం ఇవ్వకుండా ఈయన తొందరపాటు చర్యతో ఈరోజు మోహన్ బాబు డైలాగ్ ఒకటి పెట్టాడు. ఆ డైలాగులో నా పెళ్ళాం మాట విని నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే నీ తల తెగి నీ ఒళ్ళో ఉండేది, ఇలాంటి డైలాగ్ ఏదో పెట్టాడు. ఈ డైలాగే ఎందుకు పెట్టాడు ఆయన అంటే, ఈ పెళ్ళాం మాట విని అనేది కీలకం, అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. మంచు విష్ణుకి వార్నింగ్ అది. మంచు విష్ణుకి వార్నింగ్ ఇస్తూ, నేను నా పద్ధతిలో రియాక్ట్ అయి ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవి, మీరు నా వైఫ్ని టార్గెట్ చేస్తున్నారు కానీ ఆవిడ మిమ్మల్ని దయగానే చూస్తోంది, ఇలాంటివి చెయ్యొద్దు అని నాకు చెప్తోంది, అందుకని నేను కంట్రోల్ అవుతున్నాను, నన్ను కంట్రోల్ చేస్తోంది నా వైఫే, లేకపోతే మీరు చేస్తున్న పనులకి నా రియాక్షన్ ఇంకోలా ఉండేది అని చెప్పడం ఆయన ఉద్దేశం. చెబుతూ ఆ డైలాగుని పెట్టాడు. ఇప్పుడు దీనికి ఆయన ఏం రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇలా ఈ ట్వీట్లో యుద్ధం చేసుకోవటం వలన ప్రపంచం ముందు మేతేస్తున్నారు మీరు మాట్లాడుకోవడానికి. ముందు ఇది ఆపేయాలి అర్జెంటుగా, ఈ ట్వీట్ల యుద్ధం ఆపేసి మీరు ప్రపంచానికి మీరు మీ విషయాలు చెప్పకండి.
మిమ్మల్ని ఎవరు చెప్పమని అడిగారు? మీ దగ్గరికి వచ్చిన విలేకరుల మీదేమో మీరు కోప్పడతారు. ఆ మధ్య జాఫర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు ఆయన, మంచు విష్ణు. కన్నప్ప విషయంలో అయితే మాట్లాడతానన్నాడు ఆయన. కన్నప్ప గురించి మాట్లాడుతూ మధ్యలో ఈ వివాదాల గురించి మాట్లాడాడు ఆయన. మాట్లాడితే ఇవైతే నేను మాట్లాడను, ఇవి మీకు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని లేవబోయి మళ్ళీ కూర్చుని ఈ విషయాలు కూడా కొంచెం సూచనప్రాయంగా మా తప్పేం లేదు, వారిదే తప్పు అని చెప్పి మిగిలిన విషయాలు మాట్లాడాడు. ఓకే, మీ దగ్గరికి వచ్చిన ఆ రోజు హాస్పిటల్లో మాట్లాడినప్పుడు కూడా అదే మాట్లాడాడు. అది పర్సనల్ వ్యవహారం, మీకు ఎందుకు చెప్పాలి మా ఫ్యామిలీ విషయాలు అన్నాడు ఆయన. చెప్పమని ఎవరూ అడగటం లేదు. మీరు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటుంటే ఏమిటి విషయం అని అడుగుతున్నారు అంతే. మీరు సెలబ్రిటీస్ కాబట్టి అడుగుతున్నారు. సెలబ్రిటీస్ కాకపోయి ఉంటే ఇంకొక పద్ధతిలో రిపోర్ట్ అయి ఉండేది. అది మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టే మాట్లాడుకుంటోంది ప్రపంచం. అందుకని మీరు డిస్క్లోజ్ చేయకండి, మీ రహస్యాలు మీ దగ్గరే పెట్టుకోండి. మీ తమ్ముడిని మాట్లాడొద్దు బయట అని చెప్పే ముందు మీరు కూడా మాట్లాడటం మానేయండి. ఈ ట్వీట్ల యుద్ధం ప్రారంభించింది మంచు విష్ణుని. అందుకని మంచు విష్ణు గారు ట్వీట్ల యుద్ధం ఆపేసి, ఎలాగైతే ఆయన బయట మాట్లాడకూడదు అనుకుంటున్నాడు కాబట్టి మీరు చెప్పిన నీతులు మీరు పాటించండి. ఆ తర్వాత ప్రపంచం పాటిస్తుందా లేదా అనేది చెక్ చేయండి. అప్పుడు ప్రపంచాన్ని కరెక్ట్ చేయండి, మీ తమ్ముడిని కరెక్ట్ చేయండి. ఒక ఎల్డర్గా మీరు చేయాల్సిన పని అది. మీరు నొసటితో వెక్కిరించి నోటితో పలకరించినట్టు చేయొద్దు. రెండు పనులు ఏకకాలంలో చేస్తున్నానని ఆనందపడుతున్నారేమో కానీ ఇది